ఇక ఇరాన్తో యుద్ధం చేయడం పట్ల అమెరికన్లలో కూడా తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఇది అర్థం పర్థం లేని యుద్ధం అంటూ కూడా అమెరికన్లు అభిప్రాయపడుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఇరాన్ మీద గెలవగలుగుతుందా అమెరికా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. అండ్ ఇది చాలా కాస్ట్లీ వార్ కూడా. సో ఈ ఇరాన్తో యుద్ధం వల్ల అమెరికాపై పడే ఆర్థిక భారం ఎంత, ఇప్పటికే లక్షల కోట్ల ఖర్చు అయ్యింది ఈ యుద్ధం వల్ల అని చెప్పి విశ్లేషణలు వస్తూ ఉన్నాయి, అంచనాలు వస్తూ ఉన్నాయి. సో అమెరికన్లలో అయితే వ్యతిరేకత పూర్తిగా పెరుగుతోంది. ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద చేస్తున్న యుద్ధానికి సంబంధించి అమెరికాలో తీవ్రమైన వ్యతిరేకత. ఎంతటి వ్యతిరేకత అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిప్రజెంటేటివ్ అమెరికన్ కాంగ్రెస్లో ఒక ఓటింగే పెట్టారు. ఒక రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన, అపోజిషన్ పార్టీకి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ పార్టీకి సంబంధించిన రిపబ్లికన్ పార్టీ ఇద్దరు సంయుక్తంగా ఒక రెజల్యూషన్, యుద్ధానికి వ్యతిరేకంగా ఒక రెజల్యూషన్ పెట్టారు. అది పాస్ అయి ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఇరాన్ మీద యుద్ధాన్ని విరమించుకుని బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఆ ఓటింగ్ జరిగిలో 219కి 2012 కేవలం 7 ఓట్లతోనే ఆ రెజల్యూషన్ వీక్ అయింది. లేకపోతే డొనాల్డ్ ట్రంప్ యుద్ధం చేయకుండా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చిన. అది చాలా విపత్కర పరిస్థితి జరిగిందనమాట. అంటే ఎంతటి వ్యతిరేకత ఉందో చూడండి. అదే ఇరాక్ మీద ఆ టైంలో చేసిన యుద్ధం, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద 2001-11 అటాక్ జరిగిన తర్వాత చేసిన యుద్ధంలో అమెరికన్ కాంగ్రెస్ యునానిమస్గా ఆమోదం తెలిపాయి. కానీ ఇప్పుడు అమెరికాలోనే ట్రంప్ చేసే యుద్ధం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందనడానికి అమెరికన్ కాంగ్రెస్లో ఆ రెజల్యూషన్ చాలా జాగ్రత్తగా గుత్తులో గట్టెక్కడమే చెప్పుకోవచ్చు. ఇక రెండోది ఏంటంటే, అమెరికాలో ఒక పోల్ జరిగిందనమాట. ఒక యూనివర్సిటీ పోల్ జరిగితే 56% మంది ప్రజలు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకించినట్టు తెలుస్తుంది. 56%. కేవలం 21% మంది అమెరికన్స్ మాత్రమే డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని సమర్థిస్తున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు ఇరాన్పై యుద్ధం చేస్తున్న ట్రంప్కి అమెరికాలో ఉన్న వ్యతిరేకత మనకు తెలుస్తుంది. 56% వ్యతిరేకం, 21% మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అమెరికాకి యాక్సెప్టెన్స్ ట్రంప్ వెనకాల లేదు. తర్వాత ఎక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బోల్టన్ అయితే కుండ బద్దలుగొట్టినట్టు చెప్పారు. ఇదేమి ఇరాన్ అనేది వెనుజులా కాదు, దాన్ని నువ్వు కొట్టేయడానికి, రెజైమ్ ప్రభుత్వాన్ని చేంజ్ చేయడానికి, దాన్ని ఓడించేయడానికి, న్యూక్లియర్ యురేనియం తెచ్చేయడానికి అంత ఈజీ కాదని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బోల్టన్ అది చెప్పడం జరిగింది. అంటే జో బైడెన్ గవర్నమెంట్లో ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండి. ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారంటే ట్రంప్ యుద్ధం గెలవడం, ఇరాన్ మీద యుద్ధ లక్ష్యాలు గెలవడం అంత ఈజీ కాదని అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరే చెప్తున్నారు. ఈవెన్ ఎక్స్ సిఐఏ, ఎక్స్ ఆర్మ్డ్ ఫోర్సెసే ఇరాన్ మీద ట్రంప్ చేస్తున్న యుద్ధం మంచిది కాదు, అది అంత ఈజీ కాదు, ఇరాన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని వాళ్ళు వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సెక్యూరిటీ దీని కాకుండా డైలాగు, డిప్లొమసీకి వెళ్ళే పరిష్కరించుకోవాల్సింది, యుద్ధానికి వెళ్లకుండా ఆ లెవెల్కి వరకే వెళ్లకుండా ఉండవలసిందని చెప్తున్నారు. ఇక ఇంకోటి ఏంటంటే ప్రొటెస్ట్స్. ఇప్పుడు ట్రంప్ చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా వాషింగ్టన్ DC, కాలిఫోర్నియా, చికాగో, సియాటిల్ నగరాల్లో ఆల్రెడీ స్ట్రీట్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి ట్రంప్ యుద్ధానికి వ్యతిరేకంగా. అంటే ఏంటి, అమెరికా ట్రంప్ వెనకాల లేదు, ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం వెనకాల. కాబట్టి దీర్ఘకాలికంగా ఇరాన్ మీద ట్రంప్ యుద్ధం చేసే పరిస్థితి ఇక్కడ లేదు. మళ్ళా అమెరికన్ కాంగ్రెస్కి మళ్ళా ఇంకొక ట్రాంచి, అంటే ఇంకొకసారి నిధులకు వెళ్ళినప్పుడు యుద్ధం చేయడానికి ఎప్పటికప్పుడు అమెరికన్ కాంగ్రెస్ నుంచి రావాల్సి వస్తాయి. అమెరికన్ కాంగ్రెస్ కోసం మళ్ళీ నిధులకి వెళ్తే, యుద్ధ బడ్జెట్ అడిగితే ఈసారి బిల్లు పాస్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఉన్న నిధులతోనే ఆయన చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు ఆర్మడ్ ఫోర్సెస్లో ఇప్పుడు అసంతృప్తి ఉందనే రిపోర్ట్లు కూడా మనకు వస్తున్నాయి. అమెరికాలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండదండి, అంత హైలీ డిసిప్లిన్డ్ కంట్రీ. కానీ ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎంతసేపు అమెరికన్ కాంగ్రెస్ నుంచి రావాలి యుద్ధానికి సంబంధించి. అంటే ఫస్ట్ పేజ్లో అమెరికా అధ్యక్షుడి సర్వాధికారులు ఉంటాయి యాజ్ ఎ సుప్రీం కమాండర్గా. కానీ యుద్ధం కొనసాగేటప్పుడు నెక్స్ట్ ఆదేశాల కోసం అమెరికన్ కాంగ్రెస్ నుంచి వస్తేనే అక్కడ రాజ్యాంగం ప్రకారం ఉంటాయి. లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఎక్కువ వస్తే పెంటగానికి ఇబ్బంది అయిపోద్ది లీగల్గా. ఎందుకంటే చాలా అక్కడ ఇన్వెస్టిగేషన్లు ఉంటాయి. అమెరికన్ కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్లు అంటే మామూలు స్థాయిలో ఉండవు. కాబట్టి ట్రంప్ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్న టారిఫ్ల మాదిరిగా అనేది ఒకటి ఉంది. కాబట్టి పెంటగాన్ సందేహిస్తుందంట ఆయన చెప్పే విషయాలని అమలుపరచడానికి. కాబట్టి అది అమెరికా విన్ అవ్వడానికి ఈజీ కాదనమాట. కాబట్టి అమెరికా ట్రంప్ వెనకాల లేదు ఇరాన్పై యుద్ధాన్ని. కాబట్టి ట్రంప్ ఎక్కువ కాలం యుద్ధాన్ని చేయకపోవచ్చు. ఇరాన్పై ట్రంప్ చేస్తే